జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యెహోషువతో ఎట్లా నేను లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, పాపము చేసి ఉన్నారు, చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానుల్లో దానిని చాలండి. సో గత వారం మనం ధ్యానం చేసాము. యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని జయించి ముందుకు వచ్చిన తర్వాత హాయి అనే పట్టణాన్ని జయించడానికి వెళ్ళారు. ఏ పట్టణానండి? ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో వారికి వాటమి ఎదురైందంట. ఏమి ఎదురైందండి? వాటమి ఎదురైంది. ఓడిపోయారు. భయంకరమైన ప్రజానికం సైన్యం ఉన్న యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించగలిగారు. చిన్న పట్టణమైన హాయి పట్టణం మీద వాళ్ళు ఏం చేశారు? ఓడిపోయారు. ఓడిపోయేసరికి ఇంచుమించుగా ఇశ్రాయేలు ప్రజల్లో 36 మంది చనిపోయారు. ఎంతమంది అండి? యెహోషువకి చాలా బాధ వచ్చింది. బాధ వచ్చి వెళ్ళి బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకుని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎందుకు ఈ ఓటమి మాకు వచ్చింది అని ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలు వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తున్నారు. కానీ సడన్గా ఆ విజయాలకి ఏం పడింది? బ్రేక్ పడింది. అంటే సడన్గా ఓటమి ఎదురైంది. మరలా విచిత్రం ఏంటంటే భయంకరమైన అశేషమైన సైన్యం ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఆఫ్టర్ ఆల్గా జయించుకొచ్చేసారు. అంటే వాళ్ళ బలం కంటే బలాఢ్యులైన ప్రజలను జయించగలిగారు. వాళ్ళ ముందు ఎందుకు కొరగానే ఒక సామాన్యమైన చిన్న పట్టణమైన హాయి మీద ఏం చేశారు? ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అని యెహోషువ మోకరించి ఎవరికి ప్రార్థన చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. ఏంటనంటే, ఎందుకయ్యా నువ్వు అంత ఏడుస్తున్నావు? అసలు మీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, మీ ప్రజల్లో కొంతమంది నా నిబంధనను మీరారు. ఏం మీరారు అంటే, దేవుడు ఇచ్చిన నిబంధన, దేవుడిచ్చిన ఆజ్ఞ మనం మేరడానికి వెళ్ళలేదు. మేరడం వల్ల నష్టం ఏంటి అని అంటే, దేవునికి నష్టమా? ఇక్కడ ఎవరికి నష్టం వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు నష్టం వచ్చింది. బాగా ఆలోచించండి. చేసింది ఒక వ్యక్తే. ఎంతమంది? కానీ ఓటమి ఎంతమందికి ఎదురైంది? మొత్తం ఇశ్రాయేలు ప్రజలకి. అసలు నాకు చదువుతున్నప్పుడు ఒక విషయం అర్థం కాలేదు. తప్పు చేసింది ఒక్కడే కదా. తప్పు ఒక్కడే చేసినప్పుడు మరి ఓటమి అందరికీ ఎందుకు ఎదురు కావాలా? అర్థమైందా? ఇప్పుడు యెహోషువ నాయకుడు, దైవజనుడు, ఆత్మీయుడు. మరి యెహోషువను బట్టి ఆయన ఇక్కడ విజయం రావాలి కదా. కానీ యెహోషువ కూడా బట్టలు చింపుకోవాల్సి వచ్చింది ఒక్కడు చేసిన తప్పును బట్టి. ఎంతమంది చేసిన తప్పును బట్టి? చూడండి అతను ఎలా ప్రార్థన చేశాడు ఒకసారి. 6వ వచనం. యెహోషువ
తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలీల పెద్దలను యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకుని చాలు. యెహోషువ ఏం చేశాడు ఇక్కడ? బట్టలు చింపుకుని తల మీద ఏం పోసుకున్నారంట? ధూళి పోసుకున్నారు. ఒక్కడే కాదు, పెద్దలు కూడా కలిసి. అయితే పెద్దలు తప్పు చేయలేదు, దైవజనుడు తప్పు చేయలే. చేసింది ఎంతమంది? ఒక్కడే. కానీ ఒక్కడు చేసిన తప్పుకి సమాజం అంతటికి వాటం వస్తుందా? వస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు అసలు వాటం ఎందుకు ఎదురయ్యిందో ఎవరికి అర్థం కాల. తప్పు చేసినాడు ఒక్కడికే కానీ మిగతా వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం కాదు. యెహోషువకి అర్థం కాలే. ఏంటి ప్రభా, హాయి మీదకి వెళ్ళాం, ఎరుకో మీదకి వెళ్ళాం, వరుసగా జయించుకుంటూ వస్తున్నాం, అసలు ఈ వాటం మాకు ఎందుకు వచ్చింది, మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా అని చెప్పి తట్టుకోలేక. ఎందుకంటే ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చనిపోయారు తెలుసా? 36. ఎంతమంది అంట? 36 మంది నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. అయితే చేసింది ఒక్కడో కానీ శిక్ష వేరొకరికి వచ్చింది. చేసింది ఒక్కడో కానీ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో సమూహంలో ఒక్కరు చేసిన పొరపాటు సమాజం అంతటి మీదకి శిక్షను తీసుకొస్తుంది అని ఈ చరిత్ర మనకు తెలియజేస్తుంది. చేసింది ఆకాను ఒక్కడే. ఎంతమంది చేశారు? ఆకాను ఒక్కడే చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోయి తరమబడి వెనక్కి పారిపోయి రావాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి అవమానమే కదా, అవునా కదా? ఎరుకో లాంటి పట్టణాన్ని చేయించుకొచ్చాం. వీళ్ళు ఏమన్నారు తెలుసా? హాయి మీదకి ఎంతమంది అండి, 1000-2000 మంది వెళ్తే గెలుచుకొచ్చేస్తాం, ఆ చిన్న పట్టణం అది అన్నారు వాళ్ళు. అన్నారు కదా అని చెప్పి యెహోషువ ఏం చేశాడు తెలుసా? సరే ఇంకో 1000 మంది ఎక్స్ట్రా వెళ్ళండి, ఏం పోయిందిలే, ఎక్స్ట్రా ఉంటే తప్పే ఉంది, 3000 మంది వెళ్ళి గెలుచుకొచ్చేయండి అన్నాడు ధీమాగా. 2000 మంది వెళ్తే విజయం సాధిద్దాం అన్న స్థితి నుంచి 3000 మంది వెళ్ళినా ఏమెదురొచ్చింది అంటే బలం ఉంది, సైన్యం ఎక్కువగా ఉంది, కానీ చిన్న సైన్యం చేతిలో వాళ్ళు ఏమయ్యారు? ఓడిపోయారు. ఇంతకంటే అవమానం ఏముంటుంది? ఇప్పుడు మనం మనకన్నా బలాఢ్యుల మీద ఓడిపోతే బాగానే ఉంటుంది, కానీ మనకన్నా బలహీనుల మీద ఓడిపోతే అవమానంగా ఉంటుంది. రెండింటికి తేడా ఉంటుంది. ఇప్పుడు నాకన్నా బలవంతుడు వచ్చి నన్ను కొట్టాడు అనుకోండి, నాకన్నా బండోడని కొట్టేయడండి అని పడుకుంటాం. నాకన్నా బలహీనుడు, నాకన్నా సన్నగొన్నోడు వచ్చి నన్ను కొట్టేయడు అనుకోండి, అది అవమానంగా అనిపిస్తుంది కదా. అరే నాకన్నా చిన్నోడు ఆడినం కొట్టలేకపోవడం ఏంటి అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో లాంటి బలాఢ్యులను కొట్టేశారు, హాయి పట్టణం జయించలేకపోయారు. అవమానంతో వెనక్కి వచ్చేసరికి ఆ బాధ, ఆ పరిస్థితిని, ఆ వేదనను యెహోషువ తట్టుకోలేకపోయాడు. ఒక నాయకుడిగా తట్టుకోలేక ఏం చింపుకున్నాడండి? ఎందుకని అసలు ఆ వాటం ఎందుకు ఎదురైందో యెహోషువకు కూడా అర్థం కాల. దేవుడు చెప్తే కానీ అర్థం కాదుగా, దైవజనుడికైనా ఎవరికైనా. అందుకే ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో ఒకరు చేసిన పొరపాటు కుటుంబానికి శాపంగా ఉంటుంది. సంఘంలో ఒకరు చేసిన పొరపాటు సంఘమంతటికి ఓటమిని తీసుకొస్తుంది. కొన్నిసార్లు మాకు అర్థం కాదు ఈ ఓటం ఎందుకు ఎదురైందో, కొన్నిసార్లు కుటుంబ యజమానులకు అర్థం కాదు ఈ ఓటం ఎందుకు వచ్చిందో. మీ బిడ్డలు ఏ పొరపాటు చేస్తున్నారో, మీ కుటుంబ సభ్యులు ఏ పొరపాటు చేస్తున్నారో మీకు అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మోకరించి దేవాన్ని ఇంత పరిచయం చేస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎందుకు ఈ ఓటమి ఎదురొచ్చింది, ఎందుకు ఈ శాపం మా కుటుంబం మీదకి వచ్చింది, ఎందుకు ఈ ఉపద్రవం ఉప్పెనలాగా మా కుటుంబం మీదకి వచ్చింది, మా సమాజం మీదకి వచ్చింది, మా సంఘం మీదకి వచ్చింది అని అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా ఎవరికి అర్థం కాల? యెహోషువకు అర్థం కాల. బట్టలు చింపుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు. ధూళి పోసుకుని ఏడుస్తూ మందసం ఎదుట ముఖాన్ని ఎక్కడ మోపాడంట? నేల మోపాడు. నేల మోపి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు బాగా ఆలోచించండి. యెహోషువ ఏడవలసిన అవసరం లేదు వాస్తవానికి, యెహోషువ తప్పు చేయలేదుగా. కానీ శిక్ష మాత్రం ఓటమి అందరికీ వచ్చిందా లేదా? అందుకే గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మనం మంచోళ్ళమైనా కుటుంబ సభ్యులు కొంతమంది సరైన వాళ్ళు కాకపోతే కుటుంబం అంతటికి ఓటమి వస్తుంది. సంఘంలో ఎవరో పనికిమాలినోళ్ళు కొంతమంది ఉంటే సంఘం అంతటికి ఓటమి వస్తుంది. దీంట్లో డౌట్ ఏమీ లేదు. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒక్కదానివే తప్పు చేసావు అనుకోవద్దు.
నువ్వు ఒక్కడవే తప్పు చేసావు అనుకోవద్దు. నీ చేసిన తప్పు నీ కుటుంబం మీదకి వస్తుంది. నువ్వు చేసిన పొరపాటు నీ సంఘం మీదకి అందరినీ ఏడ్చేలా చేస్తుంది. ఇప్పుడు దైవజనుడు ఏడుస్తున్నాడు, సంఘ పెద్దలు కూడా ఏడుస్తున్నారు. ఏడవలసినంత అవసరమే ఉంది. ఒక్కడ చేసిన పొరపాటు. ఎంతమంది చేసిన పొరపాటు? అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అనుకుంటే నువ్వు తిరుగుతావు, నీతో పాటు నీ వెనకాల ఉన్నవాళ్ళు పోతారు కదా. అవునా కాదా? సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. కుటుంబంలో ఒకడు చెడు తిరిగి ఒక జబ్బు తెచ్చుకున్నాడు అనుకోండి, ఒక HIV రోగం. ఆడితో పోద్దా? భార్యకి వస్తుంది. ఒకవేళ అప్పుడు గర్భిణీగా ఉంటే, ఎవరో భార్య గర్భిణీగా ఉంటే అప్పుడు కూడా ఏమొస్తుంది? బిడ్డలకు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పండి, భార్య ఏమైనా చేసిందా? చెప్పాలి గట్టిగా. బిడ్డలు ఏమైనా చేశారా? మరి ఎవరు చేసిన తప్పు? అప్పుడు భార్య ఎలా ఏడుస్తుంది తెలుసా? పిల్లలు ఎలా ఏడుస్తారు? మేమేం చేసాం ప్రభా? మేమేం తప్పు చేసాం ప్రభా? మేము నీతిగానే ఉన్నామే, మేము ప్రార్థనకు వెళ్ళామే, పరిచర్య చేశామే, మేమేం చేసామని ప్రభు ఈ శిక్ష అని ఏడవరా? అంటే ఇప్పుడు చేసినాడు ఒక్కడే, కానీ శిక్ష ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? అందుకే ఆత్మీయ జీవితాలు గుర్తుపెట్టుకోండి, తప్పు చేసే ముందు, పొరపాటు చేసే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించాలి. నేను పొరపాటు చేస్తున్నాను, నాతోనే పోద్దా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే పొరపాటు నీతో పోతే పర్లా, కానీ పోదు. ఒక్కడు చేసిన పొరపాటు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? అందుకే ఆత్మీయ జీవితంలో నువ్వు పొరపాటు చేసే ముందు, అందుకే ఎప్పుడు చెప్తాను, కుటుంబ యజమానులుగా ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కుటుంబ యజమానుడు ఎంత జాగ్రత్తగా ఉంటే, కుటుంబ యజమానులే కాదు, కుటుంబ సభ్యులైనా సరే. ఇప్పుడు బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తలదించుకున్న సందర్భాలు ఉండవా? మీ వాడు అక్కడ తాగి పడిపోయాడండి అని అంటే ఎవరికి అవమానం? తల్లికి అవమానం, తండ్రికి అవమానం. తల్లి ఆత్మీయుడే, తండ్రి ఆత్మీయురాలే. కానీ బిడ్డ చేసిన పొరపాటు ఎవరి మీదకి వస్తుంది? అవమానం కింద. అందుకే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితులు ఎదురొస్తున్నాయి. ఎందుకు? ఒక్కడు చేసిన తప్పు. ఎవరు చేసిన తప్పు? అందుకే కుటుంబాల్లో నేను తప్పు చేశాను కదండి, నాతోనే పోద్ది అని ఎప్పుడు అనుకోకండి. నువ్వు చేసిన పొరపాటు నీ కుటుంబానికి అవమానాన్ని తీసుకొస్తుంది. ఆకాను చేసిన పొరపాటు యెహోషువతో పాటు ఇశ్రాయేలు ప్రజలకు ఏం తీసుకొచ్చింది? అవమానాన్ని తీసుకొచ్చింది, వాటమని తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందండి? అందుకు గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పనికిమాలిన పనులు బట్టి మీ కుటుంబం తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయేమో. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంతో గౌరవంగా పెరుగుతారు, తల్లిదండ్రులు ఎంతో పరువు ప్రతిష్టలతో పెరుగుతారు. కానీ ఈ బిడ్డలు పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారండి? తలవంపులు తీసుకొస్తారు. తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో బిడ్డలను బట్టి కుటుంబాలు పతనమైపోయిన పరిస్థితులు మనం చూడలేదా? అంటే కొన్ని సందర్భాల్లో బిడ్డలు చేసిన పొరపాటు కుటుంబానికి వాటమని తీసుకొస్తుంది, కుటుంబానికి అవమానాన్ని. ఇప్పుడు బిడ్డలు చేసిన తప్పును బట్టి కొన్నిసార్లు తల్లిలో తండ్రి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు లేవా? అంటే ఏంటి? వీడు బాగానే చేశాడు తప్పు, కానీ ఎవరు పోయారు? తల్లిదండ్రులు పోతారు కొన్ని సందర్భాల్లో. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు, కుటుంబ సభ్యులు, యజమానురాలు కావచ్చు, యజమాని కావచ్చు, బిడ్డ కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా మీరు చేసే పొరపాటు చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నేను చేస్తున్నాను, నాతోనే పోద్దా? నీ బిడ్డలకు కూడా శాపమే అది. నీ బిడ్డల జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి నువ్వు చేసిన పొరపాట్లే కొన్ని సందర్భాల్లో కారణం అవుతాయి. ఒక్కడు చేసిన పొరపాటు కుటుంబంలో భార్యకు బిడ్డలకు సంక్రమించినప్పుడు ఆ పొరపాటే నీ కుటుంబాన్ని కొన్ని సందర్భాల్లో నడి రోడ్డు మీద నిలబెడుతుంది. అందుకనే ఎవరైనా యజమానులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, తప్పు చేసే ముందు, పొరపాటుగా వెళ్ళే ముందు ఒక్క క్షణం ఆగి. ఇప్పుడు తాగుతాడండి, ఆడు తాగి ఆడితో పోద్దా? ఆడికి చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లల తర్వాత భార్య ఉంటుంది, వాళ్ళు అనాథలైపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉండవా? అంటే వీడు తాగి బాగానే పోయాడు, కానీ యవ్వన కాలంలో వైధవ్యాన్ని అనుభవిస్తూ యవ్వన కాలంలో బిడ్డలు కూడా కొన్ని సందర్భాల్లో రౌడీ షీటర్లుగా మారడానికి కారణం ఏంటి? యజమానుడిగా వాడు తాగి చచ్చాడు, తిరిగి చచ్చాడు, కానీ వాడితో పోదది.
వాడు చచ్చిన తర్వాత వాడి కుటుంబాన్ని నడు రోడ్డు మీద నిలబడితే బిడ్డలకు తల్లి పోషించలేని పరిస్థితి వచ్చినప్పుడు వాడు ఏ రౌడీ షీటర్గానో, ఉగ్రవాది కిందనో, ఏ దొంగగానో, దుర్మార్గుడుగానో నడి రోడ్డు మీద నిలబడుతున్న రోజులు కనబడవా? తాగినోడితో పోయిందా? కొన్నిసార్లు వాడిని రే తాగొద్దురా అంటే తాగితే నేనే పోతాను అంటాడు. రే నువ్వే పోవు, నీతో పాటు నీ కుటుంబం కూడా నష్టాన్ని చూస్తుంది. అందుకే చాలాసార్లు ఏమంటారు, బండి వేగంగా వెళ్ళొద్దు, వెళుతున్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీ కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు, నీ కోసం ఎదురు చూసే ఇంటి దగ్గర భార్యో కుటుంబ సభ్యులు ఉంటారు అని చెప్తారు కదా. చెప్తారు చెప్పరా? ఒక్కొక్కడు పట్టుకుంటే యాక్సిలేటర్ ఇంకా ఆగమేఘాల మీద వెళ్ళిపోవడమే. పోనీ వెళ్తే కంట్రోల్ వెళ్తాడు, ఒక్కొక్కడు దూకిస్తూ ఉంటాడు, ఒక్కొక్కడు అది ఏదో నెంబర్ వేస్తాడంటండి. ఏంటది? 8 నెంబర్ వేస్తాడంట. అరే 8గా 0 అయిపోతాడు. నెంబర్ వేసిన తర్వాత అక్కడే పడుకుంటాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నెంబర్ అని తిరిగిన తర్వాత కాలేజ్ ఎరిగిన తర్వాత అప్పుడు నిజంగా 8 ఆకారంలో పడుకోబెడతారండి. అలా పడుకుంటాడు, ముడిచిపోయి అలా పడుకుంటాడు. ఎందుకు ఆనందం? బండి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. ఒకడు అంటాడు హ్యాండ్లో వదిలేసి డ్రైవ్ చేస్తాను అంటాడు. ఎలా డ్రైవ్ చేస్తారంట? హ్యాండ్లో వదిలేసి డ్రైవ్ చేస్తాడంట. అంత ఆనందం ఎందుకు? దేవుడు హ్యాండ్లు ఎందుకు ఇచ్చాడు? నీకు చేతులు ఎందుకు ఇచ్చాడు? చేతులు లేనివాడికి ఎలాగో తప్పదు. నీకు చేతులు ఉన్నాయి కదా, చేతులు ఉన్నప్పుడు సక్రమంగా వెళ్ళొచ్చు కదా. కానీ కొంతమంది ఏం వదిలేసి వెళ్తారు? హ్యాండ్లు వదిలేసి వెళ్తారు. అరే దేవుడు ఎందుకు చేతులు ఇచ్చాడు? ఒకవేళ హ్యాండ్లు వదిలేసే వెళ్ళాలి అని అనుకుంటే దేవుడు అసలు బైక్ తయారు చేసేవాడు హ్యాండ్లు ఇవ్వడు కదా. హ్యాండిల్ లేని బండి ఇచ్చేవాడుగా. వాడు ప్రిపేర్ చేయడం కూడా అలా తయారు చేస్తాడు మ్యానుఫ్యాక్చరింగ్లో. కానీ హ్యాండిల్ ఎందుకు ఇచ్చాడు? అరే బాబు మీరు 2 చేతులు పట్టుకోండి, బ్యాలెన్సింగ్గా తీసుకెళ్ళండి అని చెప్పి హ్యాండిల్ ఇస్తాడు. వీడు ఏం చేస్తాడు? ఒక్కొక్కడు ఇలా వదిలేస్తాడు. అలా వదిలేసి ఆ షోయింగ్ మళ్ళీ దాన్ని ఎక్కడ పెడతాడు? వీడు సోషల్ మీడియాలో పెడతాడు. చూసావా మన డ్రైవింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనుకున్నా. ఇప్పుడు చోటు పోతావు, అలాగే పోతావు పైకి. వింటారా? ఏడుపు ఎవరికో తెలుసా? వీడు బాగానే పోయాడు. కన్నీ పెంచిన తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసు? వీడి మీద చాలా ఆశలు పెట్టుకున్నామండి, చాలా ప్రయోజకుడు అవుతాడు అనుకున్నామండి, వృద్ధాప్యలో మమ్మల్ని సాగుతాడు అనుకున్నామండి. కానీ వీడు ఎలా పోతాడని అనుకోలే. ఎవరికి ఏడుపు? అందుకే చెప్తున్నా, నువ్వు చేసిన పొరపాటు నీతో పోదు, కుటుంబానికి ఓటమి ఎదురవుద్ది, కుటుంబానికి అవమానం కూడా ఎదురవుద్ది. అందుకే చెప్తున్నా, కుటుంబంలో ఉన్న ఎవరైనా సరే మనం ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించాల. వింటారా? దేవుడు చెప్పాడు, రే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఏది కూడా, ఎరుకో ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా శపితమైనది, మీరు ఏది ముట్టుకోవడానికి అన్నాడు. అంటే ఈ ఆకాను గారు కక్కుర్తోడీడు వెళ్ళిపోయి అది దాచుకున్నాడంట. ఏం దాచుకున్నాడు? ఆ శపితమైన దాంట్లో కొంత బంగారము, విలువైన వస్త్రాలు, వెండి తీసుకెళ్ళి దాచుకున్నాడంట. దాచుకోవడం వల్ల ఎవరికి తెలియదు. ఇంతగానే విచిత్రం ఏంటంటే ఎవరికే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ఎరుకో పట్టణం వెళ్ళినప్పుడు ఆయనతో పాటు చాలామంది వెళ్ళి ఉంటారు కదా, వేల మంది వెళ్ళారు కదా, సైన్యం కూడా వేల మంది ఉన్నారు. ఇంతమందిలో అసలు కనబడకుండా వీడు ఎలా దాచుకొచ్చి ఉంటాడు? నాకు ఇప్పటికీ అర్థం కాల. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అంటే ఇప్పుడు మనం 10 మంది ఉండమంటే ఈ 10 మందిలో మీరు ఏదైనా ఇక్కడ నుంచి సీక్రెట్గా ఒక వస్తువు పట్టుకెళ్ళాలని అనుకుంటే ఎవరొక్కరు ఖచ్చితంగా చూస్తారు కదా. మరి 1000 మంది సైన్యం వెళ్ళారు కదా, 1000 మంది వెళ్ళినప్పుడు 1000 మందిలో కూడా ఒక వస్త్రము, బంగారము, వెండి ఇవి దాచుకున్నాడు. వీళ్ళకి కనబడకుండా అసలు ఎలా దాచుకొచ్చి ఉంటాడు? ఇతను అసలు ఎలా తీసుకొచ్చి ఉంటాడు? దొంగ బుద్ధి ఉన్నవాడు ఎలాగైనా తీసుకొస్తాడు, అవునా కదా? అంటే 1000 మంది చుట్టూ ఉన్న ఎవరైనా కనిపెట్టగలిగారా? సంఘాల్లో అందరూ ఉంటారండి, దొంగ మొహాలు ఎవరో తెలుస్తారా? అందరూ బుద్ధిమంతులే, కూర్చున్న వాళ్ళు అందరూ బుద్ధిమంతులే, పాట పాడే వాళ్ళు అందరూ బుద్ధిమంతులే. కానీ ఎవరు దొంగ మొహాలో, ఎవరు మంచి వాళ్ళో ఎవరికైనా తెలుస్తుందా? ఉన్న దైవజనుడికి కూడా అంతెందుకు యెహోషువ కనిపెట్టగలిగాడా? బట్టలు చింపుకోవాల్సి వచ్చింది యెహోషువ. ఎందుకని? యెహోషువ లాంటి గొప్ప ఆత్మీయ నాయకుడు కూడా అది అర్థం కాల. దొంగ ఎవడో అర్థమైందా? నేను అనుకుంటాను ఆయనే కనిపెట్టలేకపోతే మా అలాంటి వాళ్ళు ఎక్కడ కనిపెడతామని. ఎక్కడ కనిపెడతాం? అందరూ మంచోళ్ళని నమ్ముతాం. అది మాకు తప్పదు. అది నమ్మిన తర్వాత ఎవడో ఒకడు దెబ్బ కొడతాడు ఎప్పుడోకప్పుడు. దెబ్బ కొట్టాక కానీ మాకు అర్థం కాదు. కానీ దెబ్బ కొడితే నువ్వు చేసిన పొరపాటు నీతో పోతుందంటే సంఘం అంతటికీ కూడా నష్టాన్ని తీసుకొస్తుంది. తాత్కాలికంగా ఏం తీసుకొస్తుంది?
నష్టాన్ని తీసుకొచ్చింది, ఓటమిని తీసుకొచ్చింది. కొన్ని సందర్భాలు మేము అనుకుంటాం, దేవా చేయాల్సిన పరిచర్య అంతా చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, ఎందుకు కొన్ని సందర్భాల్లో విజయాన్ని సాధించలేకపోతున్నాం అని ఏడుస్తున్న పరిస్థితులు ఎందుకు వస్తాయి అని అంటే, సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తున్న పొరపాట్లు, విజయం సాధించాల్సిన దైవజనుడు, విజయం సాధించాల్సిన సంఘం సాధించాల్సినంత సాధించకపోగా వెనకబడిపోవడానికి కొన్నిసార్లు నువ్వు చేసిన పనికి మాలిన పనులే కారణంగా పరిణమిస్తాయి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఒక్క క్షణం ఆగి, ఆకానికి అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, ఉండాలా? దైవజనుడు చెప్పాడు, నడిపిస్తున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఆకానికి అర్థం కావాలి కదా. ఐగుప్తు నుంచి బయటకు నడిపించిన దేవుడు మాకు సమృద్ధిని ఇవ్వలేడా? అంటే ఇటు కక్కుర్తి ఏంటి? బంగారం దాచేసుకుందాం, వెండి దాచేసుకుందాం, వాల్యుబుల్ వస్త్రాలు దాచేసుకుందాం అని ఆకాను అనుకున్నాడు. అసలు అంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ చెప్పాలా? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరు నమ్మారు? అంటే అన్నీ ఇస్తాడని నమ్మరు కదా, నమ్మరా? అటువంటప్పుడు ఆకాను కూడా ఇస్తాడుగా. అంటే ఆకానికి ఏంటి? దేవుడు చెప్పిన మాట కంటే నా సంపాదనే ముఖ్యం అనుకున్నాడు. చాలా సందర్భాల్లో ఎలా ఉంటారు అని అంటే, దేవుడు చెప్పిన మాట కంటే నా స్వలాభమే నాకు ముఖ్యం. అంటే దేవుడు ఎవడా ఇస్తాడు. దేవుడు నమ్మి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్లో ఏముంది? అడగక పూర్వమే మన అక్కరలు. అంటే నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో బాధపడుతున్నావో, ఏ కొరత నీ బ్రతుకులో ఉందో ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఆయన చిత్తంపై ఆధారపడం, ఆయన సహాయం చేస్తాడని కూడా ఆధారపడం. మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడతాం. ఇప్పుడు బంగారం ఇవ్వాలన్నా బైబిల్ ఏముంది? సమస్త బుద్ధి జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయంట? నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి. మరి అప్పుడప్పుడు ఆకాన్లాగా ఎందుకు దాచుకుంటున్నారు? ఆకాన్లాగా దేవుడి దగ్గర నుంచి ఎందుకు ఆశించకుండా సొంతంగా కొన్నిసార్లు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? జరగొచ్చా? మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సొంత ఆలోచన కంటే దేవుని మాటే మనకు ముఖ్యం. అంటే ఒక్కడు చేసిన ఆ కక్కుర్తి పని లక్షల మంది కాల్బలానికి ఏం తీసుకొచ్చిందండి? అబ్బా, అసలు ఆలోచించండి. ఒక్కడు 1,00,000 మంది ఓటమికి ఒక్కడు కారణమయ్యాడండి. 1,00,000 మంది ఓటమికి చెప్పాలా? ఒక్కడ కారణమయ్యాడు. అంటే చాలా విచిత్రమైన విషయం కదా ఇది. అంటే కొన్ని సందర్భాల్లో మిగతా వాళ్ళకి నష్టానికి మనం కారణం కాకూడదు. మన కుటుంబ నష్టానికి మనం కారణం, మన కుటుంబం అవమానపడడానికి మనం, మన సంఘం అవమానపడడానికి, నష్టపడడానికి మనం కారణం. మన వల్ల చేతనైతే ఎదుటి వాళ్ళకి లాభం ఉండాలా, ఎదుటి వాళ్ళకి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప మన వల్ల కీడు వచ్చే విధంగా మాత్రం ఉండకూడదు. సరే, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎందుకయ్యా నేల మోపుకుని ఏడుస్తావు? మీ దాంట్లో ఒకడు ఉన్నాడు, వాళ్ళు శబ్దమైన దాన్ని తీసుకున్నారు అని అంటే, సరే ఏం చేయమంటావు ప్రభువా అంటే, రేపు ఈ వేళకు తీసుకురండి అన్నాడు. ఇప్పుడు అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు, పెద్దలందరూ సమకూర్చబడ్డారు. ఇప్పుడు చీటీలు వేశారంట. ఏం వేశారండి? వేస్తే ఎవరు పట్టబడ్డారు అని అంటే, ఫస్ట్ యోధా గోత్రం పట్టబడిందంట. ఏ గోత్రం అంటే? యాకాను ఏ గోత్రంలో ఉన్నాడు? ఏ గోత్రంలో? యోధా గోత్రంలో ఉన్నాడు. యోధా గోత్రం నుంచి జరహు వంశం వాడు పట్టబడ్డాడు. జరహు వంశంలో ఉండి జబ్ది మనవడే ఈ ఆకాను. అంటే ఆఖరికి ఎవరు పట్టబడ్డారు? ఇప్పుడు పట్టబడ్డాడంటే దొరికాడా లేకపోతే అతను వచ్చి ఒప్పుకున్నాడా? చదవండి ఒకసారి 18వ వచనం. అతని ఇంటి పురుషుల వరసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రములోని జరహు ముని మనవుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకుని నీవు చేసిన దానిని మరుకు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మొత్తం అందరినీ రప్పించాడండి. మొత్తం అందరినీ
రప్పించిన తర్వాత ఎవరు పట్టబడ్డారు? ఇప్పుడు ఎవరు పట్టబడ్డారు? యోధా గోత్రంలోని ఆకాను పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడా? ఫస్ట్ ఇప్పుడు యెహోషువ పిలిచి, అరే నాయన నువ్వేం చేసావో నాతో చెప్పు అన్నాడు. అంటే అప్పుడు కూడా ఒప్పుకునే తత్వం ఎవరిలో లేదు? ఎవరిలో లేదండి? ఆకానులో లేదు. అంటే అప్పుడైనా ఒప్పుకున్నాడా? వెంటనే దేవుడు రమ్మన్నప్పుడు, వాట మీద లేనప్పుడు, యెహోషువ ఏడుస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి ఆకాను ఏం చేయాలి? అయ్యా ఈ ఓటమికి కారణం నేనే, నన్ను చంపండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. యోనా గ్రంథంలో షిప్పు షేక్ అవుతున్నప్పుడు, వాడ షేక్ అవుతున్నప్పుడు ఆ సమయంలో యోనా ఏమన్నాడు? అయ్యా ఇది నా వల్లే జరిగింది, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో విసిరేయండి అన్నాడు. అందుకే యోనా క్షమించబడ్డాడు. ఇప్పుడు యెహోషువ ఏడుస్తున్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. పెద్దలందరూ మందసం ఎదుట నేల మోపుకొని ఏడుస్తున్న ఆ పరిస్థితుల్లో అప్పుడైనా ఆకాను వచ్చాడా? అయ్యా ఈ ఓటమికి కారణం నేను చేసిన పొరపాటు, నేను చేసిన పనికి మాలిన పనే మన లక్షల మంది కాల్బలానికి ఓటమిని తీసుకొచ్చింది, 36 మంది మరణానికి కారణం ఇది నాదే, నా పాపం, మీరేం చేసినా పర్వాలా అని చెప్పి ఎవరి దగ్గర రావాలా? యెహోషువ దగ్గరికి రావాలి. అంటే ఆకాను ఎంత దుర్మార్గుడో చూడండి. దైవజనుడు ఏడుస్తున్నా వీడు మనస్కారగల దరిద్రుడు. ఇశ్రాయేలు ప్రజల లక్షల కాల్బలానికి ఓటమి ఎదురొచ్చినా వీడికి మనసు కరగల. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.